ఒకసారి ఉప్పల్ బాలుకి తిట్టాడు కాబట్టి ఉప్పల్ బాలు ప్రెసెంట్ ఇక్కడ లేడు, ఒకసారి ఉప్పల్ బాలుకి ఫోన్ చేస్తే బెటర్ కదా. ఓకే చేస్తాం. స్పీకర్ ఆన్ చేయండి. బాలు, నేను ఒక ఎంట్రీలో ఉన్నా, రెడ్ టీవీ ఎంట్రీలో నా అన్వేషణ గారిని వేసుకుంటున్నాను. నేను తిట్టాడు కదా నిన్న. అదే యాంకర్ మాట్లాడతారండి నీతో, యాంకర్ తేజ. బాలు గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే రైట్, ఇప్పుడు నా అన్వేషణ గారు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసి తిడుతున్నారు? ఆయన ఎవరో నాకు తెలియదు అండి. ఆయన వీడియోలు ఈ మధ్యలో నేను ట్రోల్ అయితే చూసాను. విజ్జు గౌడ్ నా క్లోజ్ ఫ్రెండ్, విజ్జు అండ్ తెలుసు కదా మీకు? అవును, విజ్జు గౌడ్. అవును, విజ్జు గౌడ్, తను ఇంకో చందు. ఓకే, అంటే మిమ్మల్ని ఒక చక్కగాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు అని చెప్పేసి సత్య గారు అన్నారు నాతోటి. అవును, కాబట్టి వీడియో కూడా ఉందండి. వీడియో కూడా ఉంది సత్య దగ్గర, చూడండి. నాకు చెక్క ఎవరైనా చెక్కర్ అనడానికి వాడు ఎవడు, వాడు నాశనం అయిపో, వాడిని గడ్డకెట్ట, వానికి రోగం రాదు, వాడు దావ, వాడు చెక్కని ఎట్లా వాడు చెక్కగానిలా ఉంటాడు. ఆ వెనుకకు జుట్టు ఉండదు, ఆ టోపీలు ఎట్లా వీడియోలు చేయడానికి శాత కాదు. దేశాలు కాదు, వీడియోలు మాత్రం డబ్బులు సంపాదించుకుని భక్తులు నాశనం అయిపోను. దమ్ముంటే ఇండియాకి రమ్మని చెప్పుతో కొడతాను. ఓకే, అంటే మీరు వెంటనే ఇప్పటి వరకు రియాక్ట్ అయ్యారా లేదా మీ ఛానల్లో? అంటే మీరు కూడా డిజిటల్ క్రియేటరే కదా. నేను ఇన్స్టాగ్రామ్ లో తిట్టాను, ఇంకా వాళ్ళు తిట్టలేదు, వాళ్ళు చేస్తాను, వాళ్ళు మామూలుగా వదిలిపెట్టాను అంత ఈజీగా. నేను అందరిలాగా అనుకున్నాను, కానీ నేనేందో నాకు తెలియదు. ఏదో పోనీ కదా, మనకెందుకు మన వీడియోలు మనం చేసుకుంటే అనుకుంటున్నాను కదా, రెచ్చిపోతుంది కదా వాడు. వాడు నాన్ వెజ్ గారు ఏందో నేను చూపిస్తాను, వాడు ఇండియాకి రావాలి. వాడు ఇండియాకి రారు కదా, వేస్ట్ అని కొడుకో. ఓకే, అంటే తెలంగాణ భాషని ఉప్పల్ బాల్ని ఇద్దరిని కూడా తిట్టాడు అని చెప్పేసి అన్నారు నాతో. అవును, తిట్టాడు వాడు. వాడిని మాత్రం అంత ఈజీలు పెట్టాను. వాడు రావాలి కదా, దేశాలు తిరుగుకుంటే డబ్బులు సంపాదించుకో పత్తు దమ్ముంటే హైదరాబాద్ రావాలి. వాడు మొగోడు అయితే అప్పుడు చూపి చెక్కని ఎట్లా కొడుకు, వాడు నాశనం అయిపోను ముండ కొడుకు. ఓకే, అది దీని గురించి మీరు ఖచ్చితంగా మాట్లాడతారా? వచ్చి స్టూడియోకి వస్తారా? వస్తాను, మాట్లాడుతాను. అంత ఈజీగా వదిలిపెట్టి వాడి మీద కేసు వేస్తాను, వాడి మీద కేసు వేస్తాను నేను. ఓకే, పెట్టాను వాడిని. ఓకే, అంటే భయ్యా సన్నీ యాదవ్ రైడర్, అతను తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా? ఎవరు సన్నీ యాదవ్? ఆయన ఎవరు నాకు తెలియదండి. అంటే అతన్ని మిమ్మల్ని ఇద్దరిని కలిపి తిట్టాడు విజ్జు గౌడ్ తో ఒక వీడియో కాల్ అని చెప్పేసి అన్నారు. అవునవునవును, ఆయన తిట్టాడు. అవును, ఓకే, ఆయన ఎవరో తెలియదు కానీ ఆన్లైన్ వాళ్ళు తిట్టాడు. వాళ్ళు మాట్లాడుకుంటే నన్ను ఎలా తిరుగుతాడు ఈ ముండ కొడుకు. ఇది ఎవరు అసలు? నా పేరు ఉప్పల్ బాలు యూజ్ చేస్తే అది కదా, వానికి ఎక్కడి నుంచి వచ్చింది అసలు? సరే అండి, సరే, మనం అంత ఈజీగా వదిలిపెట్టాను. ఓకే రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి బాలు గారు. థ్యాంక్ యూ అండి. విజయగౌడ్ కాల్ చేయాలి, విజయగౌడ్ కాల్ చేయాలి, విజయగౌడ్ ఎసరుకు విజయగౌడ్ కాల్ చేయాలా? విజ్జు గౌడ్ కాల్ చేయాలి. అంటే బాలు గారిని తిట్టడానికన్నా ముందు విజ్జు గౌడ్తో వీడియో కాల్ మాట్లాడారు కాబట్టి ఒకసారి ముందు ఆయనకి ఫోన్ చేయాలి యాక్చువల్గా మనం. ఒకసారి అతనికి కూడా ఒకసారి మీరు కాల్ కలపండి. విజ్జుగౌడ్తో లైవ్లో ఉన్నాడు అనమాట. వాళ్ళిద్దరు ఏదో కామెడీగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతున్నప్పుడు అన్నాడు వాడు, ఎవరు అన్వేష్ గాడు, స్ట్రైక్లు వేసేస్తాం అది ఏదేదో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ నువ్వు ఉప్పల్ బాలుతో షూటింగ్లు చేసి వీడియోలు చేసి స్కిట్లు చేసి నువ్వు కూడా ఉప్పల్ బాలు లాగా చెక్కలా తయారైపోయి అంటున్నాడు. అంటూ ఏదో పాట కూడా పాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా. విజ్జుగౌడ్ కూడా కాల్ చేద్దాం. వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. మా ఫ్రెండ్ పేరు ఎందుకు తీయాలి? రైట్, మా టీం ఏమైనా చిన్నదా? మేము గ్రూప్లో పెడితే 1000 మంది వచ్చేస్తారు. విజ్జుగౌడ్, అది నేను ఒక ఎంట్రీలో ఉన్నాను, నా అన్వేష్ గారిని వేసుకుంటున్నాను. యాంకర్ మీతో మాట్లాడతారట, కొంచెం మాట్లాడు. రెడ్ టీవీ యాంకర్ తేజ మాట్లాడు. తేజ, విజ్జుగౌడ్ యూట్యూబర్. అన్న నమస్తే. అన్న నేను రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నా, నా పేరు తేజ. చెప్పండి తేజ గారు. అన్న అదే రీసెంట్గా ఒకటి వైరల్ అయింది కదా, నాన్ వెజ్కి సంబంధించిన ఒక ఇష్యూ. అంటే అందులో మీతో మాట్లాడుతున్నప్పుడు ఉప్పల్ బాలుని కించపరిచాడని చెప్పేసి వీళ్ళు స్టూడియోకి రావడం జరిగింది. అంటే అసలు ఏం జరిగింది అన్న? అయితే నాన్ వెజ్ ఇప్పుడు మేము ఇమిడియేట్ చేస్తున్నాం నాన్ వెజ్ అని. ఆ వీడియో ప్రైవేట్ లో ఉంది ప్రజెంట్. ఓకే, 01 డైరీస్ ఛానల్లో లైవ్ లోకి వెళ్ళాం అనమాట. ఈ వైఎస్ఎన్ యాదవ్ ఇష్యూ గానీ, పెయిడ్ ప్రమోషన్ ఇష్యూ గానీ, వాళ్ళ మదర్ గురించి వీళ్ళ మదర్ గురించి మాట్లాడదాము, గట్టిగానే అరుచుకుందాం అని చెప్పి లైవ్ లోకి వెళ్ళినప్పుడు మేము ఒక 15 minutes ఫన్ చేద్దాం అనుకున్నాం. పోతే మనం తిట్టలేము కదా.
సో మాకు ఎంత కోపమున్నా ఏమున్నా కానీ అట్లా కాదని చెప్పేసి మేము ఒక 15 minutes ఫన్ చేద్దామని చూస్తే మనోడు 7 ఖండాలు ఏవేవి ఉన్నాయో చెప్పండి అని వాడు అన్నాడు. ఎవరు మన అన్వేషణ 7 కాంటినెంట్స్ పేరు మీరు చెప్పండి అన్నాడు. ఓకే, నేనేం చెప్పినామంటే 7 కాంటినెంట్స్ పేరు మేము చెప్పడం కాదు, 7 కాంటినెంట్స్ దాకా నువ్వెందుకు అడుగుతున్నావు, ఏడో ఎక్కడ చెప్పు సరిపోతుంది అని చెప్పినాము. సో వాళ్ళు మాకు పనిచేస్తూ మేము వాళ్ళకి పని చేస్తున్నాము. అంతలోపు ఇక వాడు ఏమన్నదంటే మీరు ఉప్పల్ బాలుతో తిరిగి మీరు కూడా చెక్కగాళ్ళు అయ్యిండ్రు అనే పదం మాట్లాడిండు. అంటే ఉప్పల్ బాలుతో తిరిగి మీరు కూడా చెక్కగాళ్ళు అయ్యిండ్రా అనే మాట అడిగేసరికి సో యాక్చువల్లీ అది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ మేమే ఉన్నాం కాబట్టి మా గురించి మాట్లాడితే బాగుండేది. సో ఉప్పల్ బాలుని ఇండైరెక్ట్ గా చెక్కేగాడు అని ఇండైరెక్ట్ గా మా మీద పెట్టేసి అని అన్నాడు. అది మేము కూడా ఏం ఎంకరేజ్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఉప్పల్ బాలుతో చాలా ఫన్ చేస్తాము. ఉప్పల్ బాలు కూడా తెలుసు మేము ఎటువంటి వాళ్ళము. సో నాన్వేషణ అనేటోడు ఉప్పల్ బాలు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా కలవలేదు, చూడలేదు. ఆయన మనస్తత్వం ఉప్పల్ బాలు మనస్తత్వము నాన్వేషణకి తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి, కానీ తెలిసినట్టు చెక్కగా ఆయనతో తిరిగి అంటే ఆయనతో తిరిగితే మీరు కూడా చెక్కగాళ్ళు అయ్యారు అంటే ఒక చెక్కగాడితో తిరిగి ఇంకో చెక్కగాళ్ళు అయ్యారు అన్నట్టు మాట్లాడి కించపరిచాడు. ఓకే, సో ఇది ఇష్యూ. ఓకే, అంటే మిమ్మల్ని కూడా చెక్కగాళ్ళని అన్నాడు కదా నాన్వేషణ. అంటే మేము నాన్వేషణ మమ్మల్ని డైరెక్ట్ గా అనకుండా మీరు వాళ్ళతో తిరిగి వాళ్ళ లెక్క ఇండైరెక్ట్ గా మీరు అంటే మీకు అతనితో క్లోజ్నెస్ ఉంది కాబట్టి అతను అలా చన్ను తీసుకోవడం అనుకోవచ్చా? లేదు, మాకు క్లోజ్నెస్ ఎటువంటి క్లోజ్నెస్ లేదు. లాస్ట్ టైం కూడా కరాఖండిగా నువ్వు నాకు దోస్తే కాదు, నువ్వు నాతో 1-2 సార్లు కన్నా ఎక్కువ మాట్లాడలేవు అని చెప్పి కరాఖండిగా చెప్పాడు. ఎవరు నాన్వేషణ నాకు కానీ ఆయనకు కానీ అంత క్లోజ్నెస్ కానీ మా ఇద్దరికి రిలేషన్ కానీ అలాంటిది ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ మనం క్యారెక్టర్ చాలా డిఫరెంట్. ఓకే, అంటే తన ఛానల్ వ్యూస్ పడిపోయినప్పుడు ఇలా వేరే యూట్యూబర్స్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడతాడు అతను, అంతే కదా? అవును, ఎవరైతే ఆయన క్యాడర్ కి సరిపోతారో అంటే ఆయన కన్నా ఎక్కువ వ్యూస్ కానీ ఆయన కన్నా ఎక్కువ ఫాలోవర్స్ కానీ ఉంటారో వాళ్ళను టార్గెట్ చేస్తారు. అండ్ టార్గెట్ చేసి ఎట్లా చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ అని యాదవ్ కొంచెం అమాయకుడు, ఎప్పుడు కూడా బూతులు మాట్లాడి ఇప్పుడు మేము ఉన్నాం ప్రతిసారి బూతులు మాట్లాడతాం, మమ్మల్ని టార్గెట్ చేసి మేము ఏం చేస్తాం డైరెక్ట్ గా తింటాం కదా. సో ఎవరైతే నోరు లేనోడు ఉంటాడు చూసినావా వాళ్ళ ఛానల్ ని టార్గెట్ చేసి అది కూడా ఈయన ఛానల్ కన్నా ఎక్కువ వ్యూస్ ఈయన ఛానల్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఛానల్ ని టార్గెట్ చేసి ఎవరికైతే నోరు లేదో వాళ్ళని ఇండైరెక్ట్ గా ఏదో ఒక కోణంలో ఇరికిద్దామని చూస్తారు అనమాట. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే సో రైట్, అంటే అతను కూడా చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా అతను తిట్టాడు. భయ్యా సన్నీ యాదవ్ కూడా టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే అతను ఇప్పటి వరకు తన ఛానల్ ఎప్పుడు కూడా బూతులు మాట్లాడు, తన పని ఏదో తను చేసుకుంటే వెళ్ళిపోతాడు, అతను వ్యూస్ పడిపోవడం వల్లే టార్గెట్ చేశాడని చెప్పేసి తను చెప్తున్నాడు. అదే రీజన్ కావచ్చు, తన వ్యూస్ ఎప్పుడు పడిపోయినా కానీ ఎవరినో ఒకరిని విమర్శిస్తూనే ఉంటాడు. ఈ నాన్వేషణ కానీ ఎవరు నమ్మకండి, వీడు కోచ్లాగా ఉంటాడు, గాడిదిలాగా ఉంటుంది అనమాట వాడు వాయిస్. వాడు ఇంగ్లీష్ కూడా చూడండి, బట్లర్ ఇంగ్లీషు. కావాలంటే నా పక్కన కూర్చోమని నేను ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తాను. ఆయన ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందో నా ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందో కూడా చూడండి. ఒకసారి మీరు ఆ ఇంగ్లీష్లోనే ఒకసారి ఇంగ్లీష్ రాకుండా వాడు బిల్డప్లు కొట్టి తిరుగుతున్నాడు. సో మా ఫ్రెండ్ ఉప్పల్ బాలు నన్నా మా టీంలో ఎవరిని అన్నా కానీ మేము ఊరుకునేదే లేదు. ఓకే, ఊరుకోము, ఎందుకంటే మేము పిలిపిస్తే ఒక 1000 మంది వస్తారు, ఆయన పిలిస్తే ఒక 10 మంది కూడా రారేమో నాకు తెలిసి. ఎందుకంటే ఆ ఊర్లో వాళ్ళే చెప్తున్నారు కదా, భీమిలి పక్కన రాయవరం వాళ్ళు, వాడికి బాగా యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అని. సో ఆయనకి రారు, కానీ ఉప్పల్ బాలుకి వస్తారు. ఉప్పల్ బాలు ఆయనకి మిలియన్స్లో ఏమంటారు సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, ఇంకేది ఉండొచ్చు, కానీ ఉప్పల్ బాలు కంటే ఆయన అయితే ఏం పెద్ద తోపు కాదు. ఉప్పల్ బాలు ఏం తోపు మా ఫీల్డ్లో మాకు ఆయనే తోపు. ఇప్పుడు నా అన్వేషణ అన్న నువ్వు ప్రపంచాన్ని చూపియు, ప్రపంచంలో ఉన్న వింతలు విశేషాలు చూపియు, అంతేగాని ఇదేంటి ఇదే ఎక్కడ నేను వినలేదు అసలు ఈ ట్రోలింగ్స్ చేయడం అందరికి కూడాను. సో వాడు ఇంగ్లీష్ అయితే బట్లర్ ఇంగ్లీషు, అర్థమవుతుందా? ఎప్పుడైనా మీరు ఫ్లూయెంట్ గా మాట్లాడతారా? నా ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అనే సంగతి ప్రపంచం మొత్తం తెలుసు. ఒకసారి మరి స్ట్రైట్ గా మీరే మాట్లాడవచ్చు కదా అతనితో. ఆయన కనిపిస్తే మాట్లాడతా, ఇప్పుడేం మాట్లాడతా, ఆయన కనిపించినప్పుడు మాత్రం మాట్లాడతాను. అన్వేష్, యు కమ్ ఇండియా ఫస్ట్, సిట్ బిసైడ్ టు మీ, ఐల్ టేక్ ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్, whether your English is butler or my English is butler. Okay, so don't give build-ups, and I'm requesting you to change your channel name from Na Anveshana. Na Anveshana means my settings to my trollings.
because your channel is not my searchings channel, it's a my trollings channel. So better to change your channel name from my searchings to my trollings. ఓకే సత్య That is my advice to na Anvesh, monkey face fellow, donkey voice fellow, butler English fellow. ఓకే రైట్ అలాగే మా జోలికి ముందు మేము ఎవరిని గెలకము, మా జోలికి ఎవరు వచ్చినా కానీ మేము వదలము. అది ఎంతవరకైనా కానీ వెళ్తాం, మేము చట్టపరంగా వెళ్తాము, అన్ని రకాలకు కూడా వెళ్తాం. థ్యాంక్ యూ.